నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అండి. సో చూద్దామా. సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటి, ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్. సో చూద్దామా ఈ ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అంటే ఏంటో. సో ఈ వీడియో చూసే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ బిఐ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో వెళ్తే మీకు మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే మీకు డిబిఎంఎస్ కానీ మరియు లేదా పవర్ పాయింట్ కానీ ఎంఎస్ వర్డ్ కానీ ఓకే లేదా ఎక్సెల్ పైథాన్ ఎక్సెల్ విబిఏ కానీ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు ప్లేలిస్ట్లో మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ అయి ఉంటుంది. దానిలో అన్ని వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. సో ఇంగ్లీష్లో ఉంది మరియు తెలుగులో కూడా అవైలబుల్ ఉందండి. సో వెళ్దాం అన్న టాపిక్కి. రైట్. సో మనం ఇప్పుడు పవర్ బిఐకి వచ్చేసామండి. సో ఇంతకుముందు వీడియోస్లోనే నేను మీకు ఈ ఫైల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను. ఓకే, సో మీరు ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ ఫైల్ని డౌన్లోడ్ చేయొచ్చు. లాస్ట్లో మళ్ళీ మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ డాటా ఫ్రమ్ ఎక్సెల్. నేను ఇక్కడ నుంచి మన చూడండి గ్లోబల్ సూపర్ స్టోర్ 2016 ఫైల్ని ఓపెన్ చేయబోతున్నాను. సో ఎప్పుడు ప్రతిసారి చేసేలాగానే ఈసారి కూడా మనం అదే ఫైల్ తీసుకుంటున్నాం. ఓకే, సో దీనిలో వచ్చేసి మనం ఆర్డర్స్ ఆర్డర్స్ సెలెక్ట్ చేసి లోడ్ అని కొడతాను. రైట్. ఓకే, సో కొద్దిగా టైం తీసుకుంటుంది. రైట్. లోడింగ్ డాటా టు మోడల్. ఓకే, సో కొన్ని సెకండ్స్ టైం తీసుకుంటుందని. ఓకే, రైట్, డన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ గురించి ఏదో ఒక మ్యాప్ తీసుకొని చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకుందాం. ఓకే, సో స్టాక్డ్ కాలం చార్ట్ తీసుకున్నానండి. ఓకే, సో దీనిలో వచ్చేసి నేను కొద్దిగా జూమ్ చేస్తాను. రైట్. సో మనం ఏం చేద్దామంటే ఆర్డర్లో వచ్చేసి మనం ఫస్ట్ వై యాక్సిస్ ఏమో సేల్స్ తీసుకుందాం. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ ఏమో మరి మార్కెట్ తీసుకుందామా. ఓకే, మార్కెట్ తీసుకుందాం. ఓకే, మార్కెట్లో మనకి వచ్చేసి మొత్తం 5 ఉన్నాయండి. ఓకే, మార్కెట్లో. ఓకే, సో ఏంటి అంటే చూడండి, ఏషియన్ పసిఫిక్ మార్కెట్, యూరోప్ మార్కెట్, యుఎస్సిఏ మార్కెట్, లాటమ్ మరియు ఆఫ్రికా మార్కెట్. సో ఈ 5 కేటగిరీస్ ఉన్నాయి. సో దీన్ని మనం సేల్స్ తీసుకున్నాం చూడండి. ఓకే, ఏషియన్ పసిఫిక్ మార్కెట్ 4M ఇలా. ఓకే, సో దీనిలో మళ్ళీ నాకు లెజెండ్ వచ్చేసి సపోజ్ మనం కేటగిరీస్ తీసుకుందాం. ఓకే, కేటగిరీస్లో మనకి మళ్ళీ 3 ఉన్నాయి. ఓకే, ఫర్నిచర్ గుర్తుంది కదండి. రైట్. సో మళ్ళీ 3 ఉన్నాయి చూడండి, ఫర్నిచర్, ఆఫీస్ సప్లై, టెక్నాలజీ. రైట్. సో ఇప్పుడు ఈ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఏంటో చూద్దాం. ఓకే, సో కొద్దిగా నేను దీన్ని జూమ్ చేస్తాను. రైట్. సో ఈ ఫిల్టర్ని కూడా డాటాని కూడా. రైట్. ఓకే, సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఫర్నిచర్ ఏమో బ్లూ కలర్లో ఉంది. ఓకే, సో డార్క్ బ్లూలో వచ్చేసి మన ఆఫీస్ సప్లై మరియు టెక్నాలజీ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఓకే, సో అలాగే ఏషియా పసిఫిక్, ఫస్ట్ ఏమో ఏషియా పసిఫిక్, సెకండ్ ఏమో యూరోప్ మార్కెట్, థర్డ్ ఏమో యుఎస్సిఏ మార్కెట్, ఫోర్త్ ఏమో లాటమ్, ఫిఫ్త్ ఏమో ఆఫ్రికా. ఓకే, సో నేను ఇప్పుడు ఎప్పుడైతే ఏదైనా కంపేర్ చేయాలనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా పసిఫిక్ మార్కెట్ హైయెస్ట్ ఉంది. ఓకే, సో దాన్ని నేను ఆఫ్రికా యొక్క ఏమంటారు టెక్నాలజీ. ఓకే, సో ఏషియా పసిఫిక్లోని టెక్నాలజీని నేను దేనితో కంపేర్ చేయాలనుకుంటున్నా, ఆఫ్రికాలో టెక్నాలజీతో. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ దీన్ని క్లిక్ చేయగానే చూడండి మిగతావన్నీ మీకు ఇదొక్కటి మాత్రమే హైలైట్ అయింది. ఓకే, సో మిగతా అన్ని బ్లర్ అయిపోయింది చూసారా. రైట్. సో ఇంకోటి ఏంది, ఆఫ్రికాలో ఇది కదా. సో కంట్రోల్ పట్టుకొని ఈ పైన క్లిక్ చేయండి చూడండి. సో ఆఫ్రికాలో టెక్నాలజీని మరియు నేను ఏషియా పసిఫిక్లో టెక్నాలజీని కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇంక్లూడ్ అని ఉంటుంది, ఇంక్లూడ్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ రెండు పక్కకు వచ్చేసాయి చూడండి సింపుల్గా. ఇదేమో 1.5M పైన ఉంది సేల్స్, దీని సేల్స్ వచ్చేసి అంటే 0.5M కన్నా తక్కువ ఉంది. ఓకే, దగ్గర చూడండి. ఓకే, సో సింపుల్గా ఈజీగా కంపేర్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలనుకోండి, అండూ చేయొచ్చు, లేదా మీకు ఇక్కడ ఫిల్టర్ బటన్లో ఇక్కడ చూడండి ఇంక్లూడ్ అని ఉంది, దీన్ని ఇక్కడ క్లోజ్ అని చూడండి, రిమూవ్ ఫిల్టర్. సో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మీ డాటా ఎప్పటిలాగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 3 కంపేర్ చేయాలనుకున్నారు అనుకోండి, చూడండి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఇక్కడ ఉంది చూడండి యుఎస్సిఏ మార్కెట్. సో హైయెస్ట్ దాన్ని, లోయెస్ట్ దాన్ని, మిడిల్ దాన్ని మూడింటిని కంపేర్ చేయాలి. మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి మళ్ళీ ఇంక్లూడ్ అని అనుకోండి, 3 పక్కకు వచ్చేస్తుంది చూడండి.
సో చూడండి, మనం ఏం చేస్తున్నాము, ఏషియా పసిఫిక్ మార్కెట్లోని టెక్నాలజీని, యుఎస్సి మార్కెట్లోని టెక్నాలజీని, ఆఫ్రికా మార్కెట్లోని టెక్నాలజీని మూడు పక్కకు పెట్టి కంపేర్ చేయగలుగుతున్నాం. సో దీన్నే మనం ఇంక్లూడ్ అంటాం. ఓకే, సో మళ్ళీ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రైట్. సో ఇది సేమ్ మార్కెటే కాదండి, డిఫరెంట్ మార్కెట్ని కూడా కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తే, బయట క్లిక్ చేస్తే మళ్ళీ మామూలుగా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏషియా పసిఫిక్లోని ఆఫీస్ ఫర్నిచర్ని దేంతో కంపేర్ చేయాలనుకుంటున్నాను అంటే లాటంలోని ఇది టెక్నాలజీతో కంపేర్ చేసి, అదే కాకుండా దాని పక్కకి యుఎస్ఏలోని ఆఫీస్ ఫర్నిచర్ని కంపేర్ చేయాలి. ఓకే, లేదా ఆఫీస్ ఫర్నిచర్ కాకుండా ఇక్కడ చూడండి, సారీ ఆఫీస్ సప్లై కాకుండా ఫర్నిచర్, ఓకే ఫర్నిచర్ని కంపేర్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్ క్లిక్ కొట్టండి, ఇంక్లూడ్, చూడండి. సో ఇలా మూడింటిని కూడా కంపేర్ చేయొచ్చు. ఓకే, సో దేనితోనైనా కంపేర్ చేయొచ్చు. సో దీన్నే మనం ఇంక్లూడ్ అంటాం. అంటే మనకి ఏదేది కావాలనుకున్నావో అవి మాత్రమే ఇంక్లూడ్ చేసి వాటిని కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్. సో మళ్ళీ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రైట్. సో మరి ఎక్స్క్లూడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 3 కంపేర్ చేసాం కదా, ఆ 3 కాక మిగతా అవన్నీ కంపేర్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏషియా పసిఫిక్లో ఆఫీస్ సప్లయర్ వద్దు అనుకుంటున్నాం. ఓకే, ఏషియా పసిఫిక్లో ఆఫీస్ సప్లయర్ వద్దు అనుకుంటున్నాం. అలాగే యుఎస్సి మార్కెట్లో ఫర్నిచర్ వద్దనుకుంటున్నాను. అలాగే లాటంలో నేను వచ్చేసి టెక్నాలజీ వద్దనుకుంటున్నాను. సో ఈ 3 కాక మిగతావన్నీ సెలెక్ట్ చేసుకుంటే టైం వేస్ట్ కదా. సో దాని బదులు ఏం చేయొచ్చు, ఈ 3టిని సెలెక్ట్ చేసుకొని ఈ 3టిని రిమూవ్ చేస్తే అయిపోతుంది, అంటే ఎక్స్క్లూడ్ చేస్తే అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఏది ఈజీగా ఉంటుందో అదే బెస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కంపేర్ చేసి ఒక 3-4 తీసేయాలనుకున్నాను అనుకోండి, 3-4 వదిలేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు అన్నింటినీ సెలెక్ట్ చేసుకునే టైం వేస్ట్ కాబట్టి ఎక్స్క్లూడ్ వాడాలి. ఓకే, సో సపోజ్ మీకు 3-4 ఒకటి కంపేర్ చేయాలనుకున్నాము 10 అనుకో, అప్పుడు ఏది తక్కువ ఉంటే అది చేయాలి. ఓకే, సో ఇంక్లూడ్ చేసేటి తక్కువ ఉన్నాయా, ఎక్స్క్లూడ్ చేసేటి తక్కువ ఉన్నాయా దాన్ని బట్టి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఈ 3టిని ఎక్స్క్లూడ్ చేస్తాను. ఓకే, సో ఇది యుఎస్సిఏలో వచ్చేసి ఫర్నిచర్, ఏషియా పసిఫిక్లో వచ్చేసి ఆఫీస్ సప్లై, మరియు లాటంలో వచ్చేసి టెక్నాలజీ. ఈ మూడు కాక మిగతావన్నీ నేను కంపేర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఎక్స్క్లూడ్ అన్నా అనుకోండి, చూడండి ఈ 3 వెళ్ళిపోయాయి. రైట్. సో ఇలా మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. చూడండి ఏషియా పసిఫిక్లో 2 కనిపిస్తున్నాయి. రైట్. సో ఇలా మనం మార్కెట్ని ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు. రైట్. చూడండి ఇలా ఈజీగా కూడా కంపేర్ చేసుకోవచ్చు. సో ఎక్స్క్లూడ్ అంటే మీరు ఏదైతే మీరు వదిలేయాలనుకున్నావేమో ఎక్స్క్లూడ్. ఓకే, మీరు ఏదైతే కంపేర్ చేయాలనుకున్నావో కావాల్సినవేమో ఇంక్లూడ్. ఓకే, వదిలేయాల్సినవేమో ఎక్స్క్లూడ్. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ చేసేవి తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంక్లూడ్ చేయండి. ఓకే, ఎక్స్క్లూడ్ చేసేవి తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్స్క్లూడ్ చేయండి. అనవసరంగా అన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 2-3 వదిలేయడానికి మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు టైం వేస్ట్ కదా. రైట్. సో ఇది ఇలా మనకి ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ బ్యాక్ బటన్ కూడా ఉంటుందండి, దీన్ని క్లిక్ చేసినా సరే. రైట్. చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.